సాగులో 10 ఏళ్ల అనుభవం ఉన్న రసాయనాల వాడకంతో మిగులుబాటు కాని పరిస్థితి. దిగుబడుల సాధన కంటే పెట్టుబడులకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం ఆ రైతును ఆలోచింపజేసింది. దీంతో క్రమంగా సహజ విధానాల ఆచరణ ప్రారంభించి అందులో పట్టు సాధిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన రైతు పెరికల మాల్యాద్రి. దగదర్తి మండలం అనంతవరం గ్రామానికి చెందిన ఈయన గత 6 ఏళ్లుగా ప్రకృతి సేద్య విధానాలు ఆచరిస్తున్నారు. తనకున్న ఎకరం పొలంలో మిశ్రమ పంటలు సాగు చేస్తూ ఏడాదంతా దపదపాలుగా ఆదాయం ఆర్జిస్తున్నారు. డ్రాగన్, మామిడి, మునగతో పాటు కూరగాయల పంటలను సాగుకు ఎంచుకున్నాడు. మునగ, బెండ, వంగ, గోరుచిక్కుడు పంటల నుంచి రోజుకు 500 రూపాయలు ఆదాయం వస్తుందని, డ్రాగన్, మామిడి పంటల నుంచి మే, జూన్ నుంచి ఫలసాయం అందుతుందని చెబుతున్నారు. మునగను కాయలుగానే కాకుండా ఆకును పొడి చేసి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుందంటున్నారు. అయితే సోలార్ డ్రైయర్లు అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం మొదలుపెట్టున్నాను. అంతకుముందు మామూలు వేసే పంటలు వేసేవాళ్ళమే, కెమికల్ అవి వాడేవాళ్ళమే. చెడుపేటలకి వాటికి తట్టుకోలేక ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ చేసినందువల్ల ఏంటంటే ఖర్చు తగ్గిపోయింది. ఈ పంట కూడా కొనేవాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా కొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్, మామిడి, మునగాయ వేసినాను. ఈ డ్రాగన్ ఫ్రూట్, మామిడి జూన్ నుంచి మొదలవుతాయి, మే, జూన్ నుంచి మొదలవుతాయి. ఈ లోపల కూరగాయలు వేసినాను. టమాటా, వంగ, మిరప, చిక్కుళ్ళు, బెండకాయలు, రకరకాల కూరగాయలు వేసినాను. వాటిలో అంత వస్తుంటుంది. ఈ లోపల మునగాకు కూడా పొడి చేసి సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా దాటి వల్ల వస్తూ ఉంటుంది. జూన్, జూలై నుంచి పూర్తిగా డ్రాగన్ ఫ్రూట్, మామిడి వస్తుంది. వాటిల్లో ఒక 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అయితే గత సీజన్లో 3 లక్షలు వచ్చింది. పూర్తిగా మనం ఆర్గానిక్ చేసినందువల్ల మాకు కూడా ఖర్చు తక్కువ. రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఏటకే వచ్చి మేము ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడికే వచ్చి కొనుక్కోపోతున్నారు. పక్క వాళ్ళు కూడా ఇష్టంగా కొనుక్కుంటున్నారు. మా ఇంటే నేను బీఆర్సీ షాప్ ఒకటి పెట్టుకుని ఉన్నాను. ద్రావకాలు, కషాయాలు అన్నీ తయారు చేసి అవి కూడా ఎక్కువ మందికి మేము అందజేసి వీటి వల్ల వాళ్ళు కూడా ఉపయోగాలు బాగా ఫలితాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ పిఎండిఎస్ కిట్లు కూడా కొన్ని ఇచ్చాము. రేపు ఏరుశనగ సీజన్ పోయిన తర్వాత ఎక్కువ మందికి అందజేసి సేంద్రియ కింద చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతి సిబ్బంది ప్రతి విషయంలోనూ మాకు చేదోడు వాదోడుగా ఉండి సలహాలు, సూచనలు అందుబాటులో ఉన్నారు. పంటల సాగుతో పాటు కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నాడు. సేంద్రియ విధానాలను రైతు ఆచరించడంతో పాటు తోటి రైతులకు అందులోని మెళకువలను తెలియజేస్తున్నాడు. రసాయనాలు ఉపయోగించకుండా ప్రకృతి విధానాలతో పండించిన ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని వివరిస్తున్నారు.